రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఒక వినూత్న అడుగు వేసింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బ్లాక్ స్పాట్స్ పరిశీలన బస్సు యాత్రను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మరియు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని ప్రధాన రహదారులపై రక్తపాతాన్ని అరికట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రమాదకరంగా మారిన బ్లాక్ స్పాట్స్ ను సరిదిద్దేందుకు స్వయంగా అధికారులు రంగంలోకి దిగారు. కేతనకొండ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ బస్సు యాత్రలో 12 శాఖల అధికారులు పాల్గొన్నారు. అత్యంత ప్రమాదకరంగా గుర్తించిన 28 ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. 2025 సంవత్సరంలో మనకు 378 మంది చనిపోయారు. ఈ 378 మందిలో 210 మంది మోటార్ సైకిల్స్ చనిపోయారు. మోటార్ సైకిల్స్లు హెల్మెట్ పెట్టుకోరు. మనిషి చచ్చిపోతాం తెలిసినా కూడా రాంగ్ లేన్లో రాంగ్ రూట్లో రావడం. సో మీ వైపు నుంచి ఒకటే మా కోరిక, దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి. ముఖ్యంగా మోటార్ సైకిల్స్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజల్లో అవగాహన రావాలి. తాగి మందు గాడి నడపడము, అట్లాగే ఓవర్ స్పీడ్ వెళ్ళడము, హెల్మెట్ లేకుండా నడపడము, దీనివల్ల ఎక్కువ ఫెటలిటీస్ జరుగుతూ ఉంటాయి. మనం ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ ద్వారా కానీ ఎంత చేసినా కూడా పబ్లిక్ అవేర్నెస్ కంపల్సరీ. మీరు దీంట్లో భాగస్వామ్యమై మనం ఫెటాలిటీ తగ్గించడానికి